సో బీజేపీకి వైఎస్ జగన్ బానిస అయ్యాడని షర్మిల మాట్లాడుతుంది. షర్మిల వ్యాఖ్యల మీద ఇప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి, చచ్చే వాళ్ళకి చెవులు వినపడవు. ఎవరైనా మీరు చూడండి, భారతదేశ రాజకీయాల్లో ప్రియాంక గాంధీ ఉంది, రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ వాళ్ళ అన్నయ్య కదా, ఆమె ఎంత ఎంకరేజ్ చేస్తే తన ఓన్ బ్రదర్ని, అతనిలో కూడా ఆఫ్కోర్స్ బలహీనతలు ఉండొచ్చు, పెద్ద బలవంతుడైన నాయకుడు కాకపోవచ్చు, కానీ అతను రాజీవ్ గాంధీ కొడుకు కదా, వారసత్వం కదా, ఆయన తిరుగుతున్నాడు కదా, ప్రధానమంత్రి అవ్వాలనుకుంటారు ఎవరైనా. మరి వాళ్ళ ప్రియాంక గాంధీ ఎప్పుడన్నా అట్లా బ్యాడ్గా మాట్లాడిందా? తన అన్న గురించి, తన అన్న పైకి రావాలి, తన అన్న పెద్ద లీడర్ అవ్వాలి, ప్రధానమంత్రి అవ్వాలి అనుకుని ఎంకరేజ్ చేస్తుంది కదా, ఎప్పుడన్నా బ్యాడ్గా మాట్లాడిందా? స్టాలిన్ తమిళనాడులో వాళ్ళ చెల్లెలు కనిమొళి ఎంత కోరుకుంది, మా అన్నయ్య ముఖ్యమంత్రి కావాలి, మా నాన్న చచ్చిపోయిన తర్వాత వారసత్వం కావాలి, నేనే ముఖ్యమంత్రి అవ్వాలనుకుందా? వచ్చి స్టాలిన్ తిట్టిందా? స్టాలిన్ అన్నా నువ్వే కావాలని దీవించింది. ఆమె కూడా తిరిగింది, ముఖ్యమంత్రి చేయడానికి తోడ్పడింది, ఎంత ప్రేమించింది వాళ్ళ అన్నని. ఇక చాలా చోట్ల అన్న, ఇక్కడ కవిత వాళ్ళన్న మంత్రి అయ్యాడు, కేటీఆర్ ఎంత అభినందించింది, ఎంత ఎంకరేజ్ చేసింది. ఏంటి ఈమెకి, ప్రమేలకి, ఈమెకి షర్మిలకి ఓకే తిట్టచ్చు, ఏ పాపం చేశారు, మీకేం అన్యాయం చేశారు, మీకేం కానీ చేసి. ఎవరైనా అన్యాయంగా జైల్లో పెడితే అన్నైనా అమ్మైనా చెల్లైనా అక్కైనా ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు, ఎవరైనా ఆదుకుంటారు. ఎవరిళ్ళో 10 ఏళ్లలో ఆదుకోరా? మీరే అన్నారుగా ఆ రోజు, మా అన్నయ్యని అన్యాయంగా పెట్టారు టీడీపీ కాంగ్రెస్ కలిసి, మీరే అన్నారు కదా. మరి ఆ మాటలు ఎక్కడ దాచిపెట్టారు? ఇప్పుడు మీరేమన్నారు? వైఎస్ఆర్ ఉంటే తుపుక్కున కాంగ్రెస్ ముఖమైన ఉమ్మూసేవాళ్ళు. అవన్నీ మానేశారా శర్మిల గారు? ఏం త్యాగం చేశారు? ఏం త్యాగం చేశారు? మీరు పాదయాత్ర చేశారు, చేసినప్పుడు ఆయన గెలిచారా? మరి నా వల్లే గెలిచారని మీరు చెప్పుకోవడానికి. 2019లో పాదయాత్ర ఎవరు చేశారు? ఆయనే కదా, ఆయన ఒక్కడే తిరిగాడు కదా, ఆయన జనం నమ్మారు కదా, నవరత్నాలను పెట్టుకున్నారు, ఆ జనం నమ్మారు, ముఖ్యమంత్రిని చేశారు. మీరు అభినందించాలి కదా, అభినందించక్కర్లేదు. మీరు దేని తిట్టడం? అంత దుర్మార్గం మీకేం చేశాడు? మీరేమైనా ఇద్దరు గదిలో కూర్చొని అనుకున్నారా, నేను ముఖ్యమంత్రి అయితే షర్మిల నిన్ను హోమ్ మినిస్టర్ చేస్తానని చెప్పారా? ఆయన చెప్పేవాడు కాదుగా. చెప్పండి, పోనీ ఇంకేమైనా బంధువులకి ఇచ్చాడా? ఎస్సీలకి ఇచ్చాడు, ఎస్టీలకి ఇచ్చాడు, బీసీలకి ఇచ్చాడు, రెడ్లకు ఇచ్చాడు, కమ్మకి ఇచ్చాడు, కాపుకి ఇచ్చాడు, అన్ని కులాలకి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి పనులప్పు చెప్పాడు కదా, పదవులప్పు చెప్పాడు కదా. మీరు ఇఫ్ యు ఆర్ సిన్సియర్, మిమ్మల్ని ఎందుకు పోగొట్టుకుంటాడు? అమ్మా మీరు షర్మిల, మీరు నేను కూడా మీ కుటుంబం అంటే ఇష్టం. నాకు 81 నుంచి, అప్పుడు మీరు పుట్టారో లేదో నాకు తెలియదు, 81 నుంచి నాకు వైఎస్ఆర్గా తెలుసు. అంత గొప్ప కుటుంబం అది. అంత కుటుంబంలో రాజారెడ్డి గారు, ఇంతమంది 100 మంది ఉన్నారు మీ కుటుంబంలో, ఒక్కడో మీ అన్నయ్య. ఏమొచ్చింది అంత ఆవేశం, అంత ఆక్రోశం, అంత అతిశయం ఎందుకు వచ్చింది చెప్పండి? అంత పాపం ఏం చేశాడు? చెప్పండి. ఓకే, నిజంగా మీ అన్నయ్య నిన్ను మోసం చేశాడు, నువ్వు సపరేట్ వేరే పెట్టుకున్నారుగా. మీరు అన్నయ్య ఇక్కడ పెట్టుకుంటే తండ్రి పేరా? మీరు తండ్రి పేరు పెట్టుకున్నారు ఇక్కడ పెట్టుకుని తెలంగాణ నా మెట్టి నీళ్ళు ఆ చేతి మట్టి కూడా తో ప్రమాణం చేశారు కదా. అక్కడ నేను ఆ నియోజకవర్గం నేను నిలబడతానని చెప్పి తిరిగారు. అక్కడ ముఖ్యమంత్రిని తిట్టారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని తిట్టారు, రేవంత్ రెడ్డి గారిని. ఆయన మీకేం ద్రోహం చేశాడు రేవంత్ రెడ్డి? మీకేం ద్రోహం చేశాడు కేసీఆర్ గారు? అందరు ఎమ్మెల్యేని తిట్టి చెప్పుతో కొడతానంటారు, మంత్రులు తిడతంటారు. అమ్మ తెలంగాణలో అందరూ పొలిటీషియన్ తిట్టారు మీరు. ఇక్కడ పోనీ ఒక ఎలక్షన్ చేశారా? చేయలే.
మీ నాన్న పేరు నిలబెడతా అన్నారు. మరి చేసి మీతో ఎంతోమంది కార్యకర్తలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎంతోమంది వచ్చారు మీ వెంట. అమ్మ మిమ్మల్ని నమ్మి, అంటే వైఎస్ఆర్ మాట తప్పని మనిషి. అలాగే మీరు కూడా మాట తప్పరనుకున్నా. నేను కూడా మదర్ ప్రామిస్లో ఐఎమ్ టెలింగ్ షర్మిల గారు, నేను కూడా నన్ను బ్రదర్ అనుకోండి, అన్న అనుకోండి, ఐఎమ్ 60 అన్న అనుకోండి. ఇప్పుడు మీరు కూడా తండ్రిలాగా ప్రమాణం చేశారు కదా, కాలు మడమ తిప్పని వాడు మా నాన్న, నేను అలాగే ఈ తెలంగాణను పట్టుకొని ఉంటాను, తెలంగాణకి న్యాయం చేస్తాను అని మీరు అన్నారుగా. ఎలక్షన్ ఎమ్మెల్యే కూడా నుంచుంటా అన్నారుగా. మిమ్మల్ని నమ్మి ఎంతో వేల మంది వచ్చారు. మరి సడన్గా మీరు ఎందుకు అక్కడ చంపారు? మరి ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోయారు? మిమ్మల్ని నమ్ముకున్న ఆడపడుచులు ఏమైపోయారు? మీ వెనకంత వేల మంది వచ్చారు కదా. ఏదో మీకుంది, ఇక్కడ నేను ఉండలేను, ఇక్కడ నేను గెలవలేను, ఆంధ్ర గెలవగలను అనుకు తప్పేంలే. ఇక్కడ నాకు సర్వైవ్ కాలేను, నేను ఇక్కడ పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఉన్నారు, వెళ్ళిపోండి. వెళ్తా అదే కాంగ్రెస్లో చేరి అదే కాంగ్రెస్ లీడరు, ఇప్పుడు తెలంగాణలో లెజెండు రేవంత్ రెడ్డిని ఎలా తిడతారు మీరు? మరి ఎవరిని వదిలేస్తారు మీరు? ఎవరిని వదిలేస్తారు తిట్టకుండా? ఆయన తిట్టే ఆయన తిట్టారు, కేసీఆర్ అంటే కేసీఆర్ని తిట్టారు, తెలంగాణ నాయకులందరినీ తిట్టేశారు, కాంగ్రెస్ పార్టీని తిట్టేశారు, టీడీపీని తిట్టేశారు. తప్పులే, మీకు బాధ ఉంది. ఏపీ వచ్చారు, ఏపీకి నేను న్యాయం చేయాలని వచ్చారు, శభాష్, తప్పేం లేదు. ఏపీలో మీరు కూడా తిరగండి, ఇల్లు తిరగండి. ఇదే ప్రభుత్వంలో కొన్ని చేయలేదు, అది నేను చేస్తా. ఏమిటో చెప్పండి, ఇంతకంటే గొప్పగా చేస్తా, ప్రజలకు చెప్పండి. మీ అన్నయ్యలాగా ఊరు తిరగండి, మా అన్నయ్య కంటే 100 రెట్లు ఎక్కువ చేస్తా, ఇక్కడ అవినీతి ఉంది, ప్రూవ్ చేయండి. అన్నా హజారే ప్రూవ్ చేశాడు కదా, మహారాష్ట్రలో 2 మంత్రులు అవినీతి పనులు చేశారని. అలా ప్రూవ్ చేయండి, మీ క్రెడిబిలిటీ పెరుగుద్ది. షర్మిల గారు ఏమి అనకుండా ఫు అని మూస్తేట కామన్ మ్యాన్ లాగా సోషల్ మీడియాలో చూడండి, ఎలాంటి తిట్టుకుంటాం కదా. మీకు మరి నిజాయితీ పరురైన పొలిటీషియన్కి తేడా లేదా? మీకుందిగా, మీ పెద్ద క్రెడిబిలిటీ ఉంది, మీ ఇంట్లో గొప్ప లీడర్. ఇలాంటి ఉన్న మీరు బీజేపీకి కూడా మీ అన్నయ్య బానిసే మీ దృష్టిలో. ఇన్ని తిట్టక్కర్లేదమ్మా, ఇన్ని తిట్టక్కర్ల. మీలాంటి వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు, అయ్యో వాడు ఇక నేను జీవితంలో పైకి రాలే అనుకున్న వాళ్ళు అమ్మలకెళ్ళి తిట్టేస్తారు. మీకేంటమ్మా, యువర్ హ్యావింగ్ మనీ, మీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు హానెస్ట్గా తిరగండి. మీ మీద మాకు కూడా సింపతి కలుగుద్ది, మాకు కూడా రెస్పెక్ట్ కలుగుద్ది. అంతకుముందు బాబు బాగా చేయలేదు, వెళ్ళిపోయాడు, మా నాన్న గెలిచాడు, బాగా చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జగన్ వచ్చాడు, జగన్ నాకు నచ్చినట్టు చేయటం లేదు అని చెప్పండి. నేను ఇంకా చాలా గొప్పగా అనుకున్నాను, ఆఫ్టర్ ఆల్ ఇది 5% సర్వీస్ చేస్తున్నాడు, 95% నేను చేస్తా అని. ఏం చేయలేదో నువ్వేం చేస్తావో చెప్పు, ఊరూరు తిరిగి చెప్పు, తప్పలేదుగా. మా అప్పుడు నీకు ఓట్లు వస్తాయి. ఎక్కడో కూర్చొని పార్టీ ఆఫీసులో కూర్చొని పక్కన కూర్చోబెట్టుకొని 24 గంటలు జగన్ గారిని తిట్టడం అనేది అది నీకు ఏమాత్రం శోభించదు. నీకు 1% కూడా నీకు లాభం రాదమ్మా. మదర్ ప్రామిస్లో ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను కూడా చదువుకున్నాను, నీకంటే ఎక్కువ చదువుకున్నాను నేను. ఇది మాత్రం కాదు, నీకు కూడా నా చెల్లిగా అనుకుంటాను, నేను చెల్లిగా, సొంత చెల్లెలుగా నేను భావించి చెప్తున్నా, అడ్వైజ్ చేస్తున్నా పెద్దవాడిని కాబట్టి. ఎందుకంటే మీ కుటుంబం అంటే నాకు ఇష్టం కాబట్టి. ఇంత చీపుగా మీరు స్టూప్ డౌన్ అక్కర్లేదమ్మా. మీరు ఇల్లు తిరగండి, నేను బాగా చేస్తాను, ఐ కెన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై, అలాంటి మాట అనక్కర్లేదు. చెప్పండి, ప్రాక్టికల్గా చెప్పండి, ఇది చేయలేదు, ఇది నేను చేస్తా, ఇక్కడ లోపం ఉంది, అది నేను సర్దిద్దుతా అని జనాల్లో చెప్పండి. వెళ్ళి సభలు పెట్టి, బహిరంగ సభలు పెట్టి, తప్పులేదు. మేమేమంటాం, లేదమ్మా అది కూడా చేశాడు మా జగన్ గారు, మీరు పొరపాటు పడ్డారని మేము చెప్తాం. ఇది కదా అమ్మ రాజకీయం. ఈ తిట్లు, ఈ బూతులు, సొంత అన్నని ఇంత హీనంగా తిట్టిన వాళ్ళు పొలిటికల్ చరిత్రలో మీరే ఉన్నారు. మీకు ఏమాత్రం లాభం రాదు. అదొకటి నేను రిక్వెస్ట్, ఎప్పుడు మీ గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా.
మీరు మంచి ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చారు. మంచి బుద్ధితో మెలగండి, మంచి విమర్శలతో రండి, సద్విమర్శలు చేయండి. నేను కూడా చేస్తా. ఇక్కడ ఏమైనా లోపం ఉంటే నేను కూడా చేస్తా. జగన్ గారు ఏం ఫీల్ అవ్వడు. జగన్ గారు మన ప్రభుత్వంలో ఈ తప్పు జరిగింది అన్నా ఏమడు, తప్పు దిద్దుకుంటాడు. అట్లా కాకుండా రావడంతోనే చాలా చీపెస్ట్గా ఒక సవతి బిడ్డలాగా, వైఎస్ఆర్ సవతి బిడ్డలాగా, విజయలక్ష్మి సవతి బిడ్డలాగా అట్లా అన్నం తిట్టడం, ఏమన్నా నీకు అమ్మ ఏమన్నా కొంచెమన్నా మీరు థింక్ చేయండి. మిమ్మల్ని అనలేకపోతున్నాను, ఎందుకంటే మీరు ఇష్టం, ఎందుకంటే వైఎస్ఆర్ గారి కూతురు. దయచేసి అన్నల గురించి ఎంత చీపుగా మాట్లాడకండి, ప్రభుత్వం గురించి మాట్లాడండి. తప్పులు ఉంటే చెప్పండి. అన్న హజారేలాగా మీ లేడీ అన్న హజారే అవుతారు. మీరేంటే మా పచ్చి రాళ్ళతో అమ్మనక్కలు బూతులు అంటే ఇట్లా చెప్తే మీకు క్రేజ్ వస్తుంది అనుకున్నారా? రాదమ్మా, ఎలర్జీ వస్తుంది. జనం దృష్టిలో ఎలర్జీ అయిపోతారు. మీరు ఎనర్జీగా ఉండండి, సిన్సియర్గా మాట్లాడండి. ఇది బాగుంది, అది బాగాలేదు, అది సరిదిద్దుకోండి, సరిదిద్దుకోవట్లా నన్ను గెలిపించండి, అయ్యి నేను సర్దిద్దుతా అవి అనకుండా నేను హాస్పిటల్లో పుట్టా, అదే హాస్పిటల్లో మా నాన్న పుట్టాడు, అదే హాస్పిటల్లో మా అన్నయ్య కూడా పుట్టాడు అని అక్కడ అంటారు. ఏడుకొస్తే నేను అమలక్కలు తిడతారు. ఏం పాపం చేశాడు చెప్పండి? మేమంతా పిచ్చోళ్ళమా? ఇన్ని లక్షల కోట్ల మంది పిచ్చోళ్ళా? ఇది జగన్ మంచోడు కాకపోయినా మంచి మేము అనుకోవటానికి మేము అనుకోం. జగన్ గారు పొరపాటు అయితే జగనన్న మీరు పొరపాటు చేశారు. 99% ఇంతవరకు అతను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత 99% ఆయన కళ్ళ ముందు ఏం చూశాడో అవన్నీ బాగు చేస్తున్నాడు. లేదు మీరు చెప్పండి, ఇది కూడా రావాలి, ఇది కూడా కావాలి, లేదా ఫలానా వాడు ఇంత తిన్నాడు అక్కడ దాచిపెట్టాడు చెప్పండి. మీ అన్నయ్య ఇదిగో ఈ 1,00,000 కోట్లు తీసుకొని ఆ కడపలో ఆ చెరువు కింద పెట్టాడు చెప్పండి. ఎందుకమ్మా సొంత అన్నని అంత పాలు చేసి ఒక దుర్మార్గుడు చంద్రబాబు నీకు తెలీదా? అలాంటి వాడి లాభం కోసం సొంత అన్నని అంత తోలనాడతావా? ఇది తప్పుగా తల్లి. ఇది నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ అస్. గాడ్ బ్లెస్ యూ.